లవ్ అనేది నా లైఫ్ లో లేని కాన్సెప్ట్. అయినా నేను, నా రేంజ్, నా థాట్స్ అన్నీ వేరు. రేపు నా షో చూడ్డానికో లేదా నన్ను చూడ్డానికో క్యూలో నిలబడి టికెట్స్ కొనుక్కోవాలి నువ్వు. ఆ రోజు నా కళ్ళలో సంతోషం కోసం అన్నయ్య ప్రాణాలకి తెగించాడు. ఈరోజు అదే అన్నయ్య ప్రేమ కోసం నేను చావటానికి కూడా సిద్ధంగా ఉన్నా. సడన్ గా ఇదెందుకు వచ్చింది? అంత ధైర్యంగా వచ్చిందంటే ఏ ప్లాన్తో వచ్చింటుంది? దాని చావు వార్త వింటే గాని మనశ్శాంతిగా ఉండదు. ఇంతలోనే ఏమైంది? నా గురించేనా? పాపం కష్టపడి ఫాలో అయినట్లున్నా. ఫాలో అయి వచ్చింది నీ ప్రాణాలు తీయడానికేనే. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చావడానికి కాదురా, మిమ్మల్ని చంపడానికొచ్చాను. చ, ఆ ఛాన్సే నీకు లేదు. అసలు ఆ ఊళ్ళోనే చావాల్సిందానివి. మిస్ అయ్యావు. ఇప్పుడు ఇక్కడ చావబోతున్నావు. అయ్యో, సింపుల్గా చంపుదామంటే గన్ను మర్చిపోయాను. కొంచెం బాధగా ఉంటుంది. ఈ కత్తితో అడ్జస్ట్ అయిపో. నువ్వు మర్చిపోయావు. మీ గురించి తెలుసు కాబట్టి నేను మర్చిపోలేదు. నేను వచ్చిందే నీకోసం రా. నువ్వే ఎదురొచ్చావు. అసలు నీకేంట్రా సంబంధం? నువ్వెందుకు నన్ను చంపాలని చూస్తున్నావు? దానికి నీకు ఏంటి సంబంధం? అది నీకు అనవసరం. మా చేతుల్లో నువ్వు చావడం ఖాయం. చావుకి చాలా దగ్గరగా ఉంది నువ్వు. నన్ను బెదిరిస్తావేంట్రా? మర్యాదగా చెప్తావా లేదా? నీకు సంగతి తెలుసా? కస్తూరి కోసం నేను ఏమైనా చేస్తాను. అదే ఎందుకు? దానికోసం మా వెంటపడి తిరుగుతున్నావెందుకు? మిమ్మల్ని లేపేస్తే మాకు ఏ అడ్డము ఉండదు కాబట్టి. అడ్డం ఉండదా? ఏ విషయంలో? మొహమాట పడుకు, చస్తావు. మిమ్మల్ని లేపేస్తే కస్తూరి నన్ను పెళ్లి చేసుకుని నాతో వచ్చేస్తుంది. ఈ మాట నమ్మి బెంగళూరు నుంచి వచ్చావా? హైట్ పెరిగావు కానీ బుర్ర పెరగలేదన్నమాట. దానికి పెళ్ళైపోయింది. సంజయ్ని పెళ్లి చేసుకొని మళ్ళీ నిన్నెలా పెళ్లి చేసుకుంటుందనుకున్నావురా? ఇదిగో, కస్తూరి అందరిలా కాదు, తను చేసుకుంటుంది. ఇప్పటిదాకా నీ మీద కోపం ఉండేది కానీ నీ అమాయకత్వం చూస్తుంటే చాలా జాలేస్తుంది. నువ్వు అనుకున్నంత అమాయకుడేం కాదు నేను. నో డౌట్, నువ్వు అమాయకుడివే.
లేకపోతే దాని మాటలు నమ్మి మమ్మల్ని చంపాలని తిరుగుతావా హా? సంజయ్ని పెళ్లి చేసుకోవడం కోసమే అది చాలా నాటకాలాడింది. సంజయ్ దగ్గర తన నిజస్వరూపం బయటపడకూడదు అనే తండ్రి లాంటి ఆయన్ని చంపింది. పాపని నన్ను చంపాలని చూస్తుంది. నీతో రావడం, నిన్ను పెళ్లి చేసుకోవడం నిజమే అయితే ఇవన్నీ ఎందుకు? నీతో వచ్చేస్తే పాప నిజం చెప్పినా తనకొచ్చే నష్టమే ఉంది. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా దాని మీద ఆశతో బతికిస్తున్నావు. దానికి సంజయ్ కావాలి. సంజయ్ కోసమే అది నన్ను ఇన్ని బాధలు పెట్టింది. పాప నోరు తెరిచి నిజం చెప్తే తన గురించి సంజయ్కి తెలిసిపోతుంది కాబట్టి పాపని చంపాలని చూస్తుంది. లేదు, కస్తూరి అలా చేయదు. చేస్తుందే అది. తనకి సంజయ్కి మధ్య మేమెవరం అడ్డు రాకుండా చేయటానికి నిన్ను వాడుకుంటుంది. అయినా సంజయ్ లాంటి మంచి మనిషి పక్కనుంటే తనని వదిలేసి నీలాంటి జులాయిని చేసుకోవాలని ఏ ఆడదైనా అనుకుంటుందా? దాని అవసరాలు తీరే వరకు అది నిన్ను వాడుకుని ఆ తర్వాత కూడా సేమ్ నీలాంటి వాణ్ణి ఇంకొకరిని చూసి మమ్మల్ని ఎలా అడ్డం తప్పించుకోవాలని చూసిందో నిన్ను అలాగే అడ్డం తప్పించేస్తుంది. ఫైనల్ గా జరిగేది అదే. ఎలాగో దాని చేతుల్లో చస్తావు నువ్వు. అనవసరంగా నా గన్లో బుల్లెట్స్ వేస్ట్ చేయడం ఎందుకు? అందరూ జీవితంలో ఎలా ఎదగాలి అని టైం టేబుల్ రెడీ చేసుకుంటుంటే నీలాంటి వాళ్ళు మాత్రం నాలాంటి వాళ్ళని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా ఇంప్రెస్ చేయాలి, లవ్ లోకి ఎలా దింపాలి అని ప్లాన్ చేస్తుంటారు. అయినా నేను, నా రేంజ్, నా థాట్స్ అన్నీ వేరు. రేపు నా షో చూడ్డానికో లేదా నన్ను చూడ్డానికో క్యూలో నిలబడి టికెట్స్ కొనుక్కోవాలి నువ్వు. అది నీ రేంజ్. సో ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా తప్పుకో. 4 రోజులు వెంటపడి తిరిగితే పడిపోయే నార్మల్ మైండ్ అమ్మాయిలు ఎవరైనా ఉంటారు. వాళ్ళు నీకు కరెక్ట్. వాళ్ళని ట్రై చేసుకో. ఏరా, ఈరోజు బయట ప్రోగ్రామ్స్ ఏమి లేవా? ఈరోజు ఇల్లు కదిలినట్లేదు. ఏంట్రా, ఏం మాట్లాడవు? ఏమంటుంది నా కోడలు? ఇంతకీ నీ మనసులో విషయం చెప్పావా లేదా? సమాధానం చెప్పవేంట్రా? ఏంట్రా, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏం జరిగింది నాన్నా? ఏమైంది నాన్నా? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమలో నేను ఓడిపోయానమ్మా. ఓడిపోవడం ఏంట్రా? ఓడిపోయానమ్మా, ఓడిపోయాను. సహస్ర నా ప్రేమని ఒప్పుకోలేదు. నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదమ్మా. తనకి నేను నచ్చట్లేదంటమ్మా. నీకేం తక్కువరా? నీకన్నా మంచివాడు తనకెక్కడ దొరుకుతాడు? లేదమ్మా, తనకి నా మంచితనం, నా ప్రేమ ఏం అవసరం లేదంట. నేను తన స్థాయికి సరిపోనంట. ప్రేమించడానికి స్థాయి ఏంట్రా? స్థాయిని చూసి ప్రేమించేది ప్రేమ ఎలా అవుతుంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా.
ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. నాకు నీ మీద ప్రేమ లేదు, ఎప్పటికీ రాదు అంటుంది. తను అలా మాట్లాడుతుంది అని అస్సలు ఊహించలేదమ్మా. మనసుకి చాలా కష్టంగా ఉంది. ఒరే, ఆ అమ్మాయి మనసేమన్నా బాగోక అలా మాట్లాడిందేమో. ఆ రోజు తనతో ఫోన్లో మాట్లాడినప్పుడు తన మాట తీరు విన్నాను కదా. తనంత కఠినమైన అమ్మాయిలా అనిపించట్లేదురా. నాకు అనిపించలేదమ్మా, కానీ తన మాటలు విన్నాకే మనుషులు ఒకలాగా ఉంటారు, మనసులు ఒకలాగా ఉంటాయని అర్థమైంది. అలాగేం ఉండదులేరా. తన పరిస్థితి ఏంటో మనం కూడా ఆలోచించాలి కదా. లేదమ్మా, లేదు, తేల్చి చెప్పేసింది. తన షోలు చూడ్డానికి క్యూలో నిలబడి టికెట్ తీసుకోవడానికి తప్ప పనికిరానంట. తను నా ప్రేమని కాదనందుకు కాదమ్మా, తనను ప్రేమించడానికే పనికిరానంది. అదేనమ్మా బాధగా ఉంది. ప్రేమ పేరుతో అమ్మాయిల చుట్టూ తిరిగే జులాయిని చేసి మాట్లాడిందమ్మా. నిజంగా ఈ రోజు వరకు నా మనసులో ఎవరూ లేరు. మొదటిసారిగా తనని చూశాకే ప్రేమంటే ఏంటో తెలిసింది. తనే నా జీవితం అనిపించింది. నా చిన్న ప్రపంచంలో తనకే ఎక్కువ స్థానం ఇచ్చానమ్మా. నాకే చోటు లేనంత ఇరుకుగా అయిపోయింది రోజు. కష్టంగా ఉందమ్మా. తనని మర్చిపోవడం కష్టంగా ఉంది. బ్రతకలేనేమో అన్నంత కష్టంగా ఉంది. ఏమవుతుందో కూడా తెలియనంతగా ఇక్కడ ఏదేదో అయిపోతుందమ్మా. ఊరుకోనన్నా. ఏం చెయ్యాలనుకున్నావో అది చేసావుగా, ఇంకా ఎందుకు ఎలా ఉన్నావు? నువ్వు చేసిందేమీ బాగాలేదు అర్చన. ఒక మంచి మనిషి మనసును బాధ పెట్టావు. ఆ విధంగా మాట్లాడి అతని మనసు గాయపరచడం కరెక్ట్ కాదు. నీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి గాని అతన్ని అంతగా హర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నచ్చకపోవటానికి అతనికి ఏం తక్కువే? అందం ఉంది, చదువు ఉంది, అంతకన్నా మంచి మనసుంది. పాపం, అతను నిన్నెంత సిన్సియర్గా ప్రేమించాడో అతని ప్రవర్తన చూసిన మాకు అర్థమైంది. నీకు అర్థం కాలేదా? పాపం, నీకోసం లేని అలవాట్లు చేసుకున్నాడు. వదిలించుకుందామని నీకేవో వ్యసనాలున్నట్టు నటిస్తే నిన్ను ప్రేమించినంత సిన్సియర్గా నీ వ్యసనాల్ని ప్రేమించాడు. ఈ రోజుల్లో ఎవరే అంత సిన్సియర్గా ప్రేమిస్తున్నారు? ఈ రోజుల్లో ఆడదాన్ని అందాన్ని ప్రేమించే మగాళ్లే కాని మనిషిని మనసుని ప్రేమించే మగాళ్ళు ఎక్కడున్నారు? తప్పర్చన, అలాంటి మంచి మనసుని బాధ పెడితే అది నీకు మంచిది కాదు. పాపం, చాలా మంచి వ్యక్తే. అతన్ని దూరం చేసుకోకు. అతను మంచివాడని నాకు తెలుసు, కానీ ప్రేమించలేను. అందుకే అతనితో అలా మాట్లాడాను. మంచివాడని తెలిసినప్పుడు ప్రాబ్లం ఏంటే? ఈ రోజుల్లో అతల్లా సిన్సియర్గా ప్రేమించేవాళ్ళు చాలా తక్కువే. నిజమే, కానీ నాకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి. ప్రేమ వెంట తిరగడం మొదలు పెడితే లక్ష్యం దూరం అయిపోతుంది. అలా ఎందుకు అనుకుంటున్నావు? అతని లవ్ ను యాక్సెప్ట్ చేసి నాకీ గోల్ ఉంది, అది రీచ్ అయ్యే వరకు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పు.
నీ వ్యసనాల్ని ప్రేమించినవాడు నీ లక్ష్యాన్ని ప్రేమించలేడా? ప్రేమ అనేది ఒక మాయ. దాని వైపు చూస్తే మనల్ని మనమే మర్చిపోతాం. అలాంటి మాయలో పడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకే ప్రేమను అపార్థం చేసుకుంటున్నావు? అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకున్నాను. మనల్ని మనకి దూరం చేసే మత్తే అది. ఒక్కసారి దారిచ్చామా చచ్చే వరకు మనల్ని వదిలిపోదు. అందుకే నా గోల్కి అడ్డుపడే ప్రేమని నాకొద్దనుకున్నాను. అతని మనసులో కూడా మళ్ళీ అలాంటి ఆలోచన రాకూడదని అంత కఠినంగా మాట్లాడాను. పాపం, అతను చాలా ఫీల్ అవుతూ ఉంటాడే. పర్వాలేదు, జీవితాంతం బాధపడే కన్నా ఇదే మంచిది కదా. అతను ఏదేదో ఊహించుకొని నా మీద ఆశలు పెంచుకోకుండా ఉంటాడు. 4 రోజుల తర్వాత అన్నీ మర్చిపోయి తన దారి తను చూసుకుంటాడు. ఏవైనా అతని విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావే. మనం కోరుకున్న జీవితం మనకి దక్కాలంటే మనం తీసుకునే నిర్ణయాలు కఠినంగానే ఉండాలి. నిప్పులో కాలందే ఇనుప ముక్కకి ఒక రూపం రాదు. జీవితం కూడా అంతే. ఇదిగో టిఫిన్ తిను. అవసరం లేదు. అసలే తిక్కలో ఉన్నాను. నాకు ఇంకా తిక్కరేగేలా చేయకు. ఏం చేస్తావు? చంపి పారేస్తాను. అసలే ఎవరిని నమ్మాలో అర్థం కాక బుర్ర పేస్ట్ అయిపోతోంది. నీకు బుర్ర కూడా ఉందా? నాకు బుర్ర లేదని మీ ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయ్యారా? బుర్రుంటే ఇలా అది చెప్పిన మాటలు వింటూ దాని దగ్గర ఎందుకుంటావు? ఇలా నాకు కాపలా కాస్తూ నా దగ్గర ఎందుకుంటావు? ఏ కస్తూరికి నాకు మధ్య 100 ఉంటాయి. ఏంటుండేది? దాని మాటలు నమ్మి దాన్ని బెంగళూరు నుంచి తీసుకొచ్చింది నేను. దాన్ని నమ్మినందుకు నాకు జరిగిన మర్యాదే నీకు జరుగుద్ది. అక్కడ అది ఇదే మాట అంది, ఇక్కడ నువ్వు అదే మాట అంటున్నావు. మీ అందరికి నేను బఫూన్ గాళ్ళ కనిపిస్తున్నానా? ఇంకెవరన్నారు? ఎవరా? ఆ శిరీష. అది నా బుర్ర పాడు చేసింది. శిరీష నీకెక్కడ కలిసింది? సిటీలోకి వచ్చిందిగా, నాకెదురు పడి నా బుర్రంతా తింది. శిరీష వచ్చిందా? శిరీష వచ్చిందంటే మీకు రోజులు దగ్గర పడినట్లేరా? ఇంతమంది మీ కాదన్నా ఒంటరిగా మీతో పోరాడింది అంటే తనేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏంటి అర్థమయ్యేది? మా కస్తూరి దెబ్బకి ఊరొదిలి పారిపోయింది. లేదు, మేం చేసిన తప్పుకు వెళ్ళిపోయింది. తనని అర్థం చేసుకోకుండా నేనన్న మాటలకు వెళ్ళిపోయింది. కానీ ఎక్కడున్నా తల్లిగా తన బాధ్యతని మాత్రం మర్చిపోలేదు. కాబట్టే సంజయ్ని బెదిరించి మరీ గౌరికి రక్షణ కవచంలా నిలబెట్టింది. ఇన్ని రోజులకి మళ్ళీ ఊర్లోకొచ్చిందంటే ఖచ్చితంగా అది మీకోసమే, మీ అంతు చూడ్డం కోసమే. చూద్దాం ఎవరంతు ఎవరు చూస్తారో. అతిగా ఆశపడకు. ఇంక నాకు దిగుల్లేదు. శిరీష వచ్చింది అంటే వీళ్ల భరతం పట్టడానికే అయ్యుంటుంది.
అమ్మా మిమ్మల్ని ఇక్కడ ఎలా బంధించారమ్మా? నా నమ్మకం అబద్ధమని తెలిసిన రోజు, దాని మాయలో పడి నిన్ను అనుమానించానని అర్థమైన రోజు, దానంతు చూడాలని వెళ్ళాను. తాతయ్యని నన్ను చంపాలని చూసింది ఆ కస్తూరి ఆంటీ. మాయ చేసింది అది కాదే నువ్వు. పిన్ని పిన్ని అంటూ అమ్మలాంటి నా నుదుట కుంకుమ చెరిపేశావు కదే. హ! పొదవే పొద. నన్నిలా కట్టేసి అది బాధ పెట్టినా నాకు బాధగా అనిపించలేదు. నీ పట్ల నేను అలా ప్రవర్తించినందుకు ఆ దేవుడు నాకు వేసిన శిక్ష ఇది అనుకున్నాను. ఎంత గొప్పదానివమ్మా. అమ్మా అంటూ నువ్వు దగ్గరగా వచ్చినా నిన్ను అనుమానిస్తూ అవమానిస్తున్నా నా కూతురికిచ్చిన మాట కోసం నీ మాట మీద నువ్వు నిలబడ్డావు. నా మనవరాలి ప్రాణాల్ని కాపాడు. నా నుదుటి కుంకుమ నిలబెట్టాలని ప్రయత్నించావు. కస్తూరి మిమ్మల్ని అలా నమ్మిస్తుంటే మీరు మాత్రం ఏం చేస్తారు?